వింజమూరు మండలంలోని నల్లగొండ్ల గ్రామంలో జరిగిన భూ రీసర్వేలో జరిగిన తప్పులు సరిచేయాలని నల్గొండ గ్రామానికి చెందిన నాయకులు, రైతులు తహసీల్దార్ స్వర్ణను కలిసి సమస్యను తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ గ్రామంలో జరిగిన రీసర్వేలో అభ్యంతరాలు ఉన్నాయని, దాని వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. సర్వే సమయంలో సర్వే చేసిన అధికారులు భూమి ఎంతైతే ఉందో అంతే ఉన్నట్లు సర్వే చేసి రైతుకి భూ కొలతలు ఇచ్చారన్నారు. తదుపరి అధికారులు వాటి కొలతలు సర్వే రిపోర్ట్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చేయడం వలన 5 ఎకరాలు ఉన్న రైతుకి 2 ఎకరాలని, 3 ఎకరాలు ఉన్న రైతుకి 5 ఎకరాలుగా తప్పుగా నమోదు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నారాయణ రెడ్డి, నల్లగొండ్ల గ్రామం, వింజమూరు మండలము. నాతో పాటు రైతు నాయకులు హజరత్ రెడ్డి గారు మరియు శ్రీనివాసులరెడ్డి గారు రైతు విభాగ నాయకులు వచ్చారు. మా గ్రామంలో జరిగిన రీసర్వే అభ్యంతరాలని ఎంఆర్ఓ మేడం గారు తెలియజేయడానికి మేము వచ్చాము. అభ్యంతరాలు అంటే ఎటువంటి అంటే, మా గ్రామంలో గతం 6 నెలలు కానీ సంవత్సరం ముందర కానీ జరిగిన రీసర్వే అంటే ఏదైతే DGPS సర్వే చేశారో ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ అనే కాదు భారతదేశం మొత్తం అన్ని ర్యాండ్లు రీసర్వే చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ జారీ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రీసర్వే చేయడం జరిగిందనమాట. మా విలేజ్లో రీసర్వే DGPS సర్వే చేసినప్పుడు ప్రతి రైతుకి వాళ్ళకి ఏదైతే గతంలో పాస్ పుస్తకాల్లో ఏదైతే ఉంటాయో ఆ పాస్ పుస్తకాలకు సంబంధించిన రీసర్వేలో ఎంత పొలం అయితే ఉందో అంతే వచ్చిందనమాట. అంటే రీసర్వే అయిన తర్వాత DGPS సర్వే చేసిన వాళ్ళు, ఆ సిబ్బంది, సర్వే సిబ్బంది ప్రతి రైతుకి మీ సర్వే కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇస్తారు, అంటే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్పులో ఏంటంటే ఏ రైతుకు సంబంధించిన పొలము అంతే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రైతు వెంగళరెడ్డి గారు, ఈయనకి 11 ఎకరాల పొలం ఉంది. ఆ స్లిప్పులో కూడా 11 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఈయన ఏంటంటే 11 ఎకరాలు వచ్చింది కదా, ఇంకా ప్రశాంతంగా మనం ఉండొచ్చు అనుకున్నాడు. తర్వాత మండలం కానీ లేకుంటే జిల్లా వ్యాప్తంగా కానీ ఈ స్లిప్పులన్నీ తీసుకెళ్ళి AD సర్వే కానీ లేకుంటే డైరెక్టర్ ఆఫ్ సర్వే కానీ వాళ్ళు ఎంట్రీ చేస్తారనమాట పాస్ పుస్తకాలు జారీ చేయడానికి. అక్కడేం జరిగిందంటే ప్రతి రైతుకు సంబంధించి దాదాపు మా విలేజ్లో 400 రైతులు ఉంటే అందులో దాదాపు 100 మంది రైతులకి ఈ క్లెరికల్ మిస్టేకులు చేశారు. అంటే ఈయన 11 ఎకరాలు ఉన్న రైతుకి 7 ఎకరాలు ఈయన పేరు మీద, 4 ఎకరాలు ఎవరికైతే తక్కువ పొలం ఉంటుందో 4 ఎకరాలు ఆ రైతుకి వెళ్ళి జాయిన్ అయిందనమాట. అంటే 2 పాస్ పుస్తకాలు డబుల్ ఎంట్రీలు చేశారు. ఇలాంటి దానివల్ల ఏం జరిగింది, ఈ మధ్యకాలంలో VROలకి మేడం గారు ఏమి ఇచ్చారంటే, ఎవరిదైతే ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంటుందో వాళ్ళ వరకు మీరు తంబేపించుకొని రండి అయ్యా అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది VROలకి. కానీ VROలు ఏంటంటే, కలెక్టర్ గారు మాకు టార్గెట్ ఇచ్చారు, ఈ 300 రైతులు మేము 300ది కంప్లీట్ చేసుకొని తంబులు వేయించుకొని పాస్ పుస్తకాలు మేము అక్టోబర్ లోపల డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారన్నమాట. మా విన్నపం ఏంటంటే, మీరు వర్క్ ఎఫిషియన్సీగా చేయండి. కొంచెం టైం తీసుకున్నా కూడా VROలు ఎవరైతే ఉన్నారో రైతులు అమాయకులు అనమాట, వాళ్ళని మిస్గైడ్ చేయకుండా, వాళ్ళని డైవర్షన్ చేయకుండా మీరేం చెప్తారు VROలు వచ్చేసి, అయ్యా మీకు 7 ఎకరాలకు ఒక పాస్ పుస్తకం తీసుకో, మళ్ళీ 4 ఎకరాలకు మాకు ఒక అర్జీ ఇవ్వు, ఇంకో పాస్ పుస్తకం ఇస్తామంటారు. వీళ్ళందరూ ఏంటంటే మన ఈ మెట్ట ప్రాంతం రైతులు. మెట్ట ప్రాంతంలో మనకి ఎటువంటి వర్షం బేస్ చేసుకొని వర్షాధారిత పంటలు పండించేవాళ్ళం. మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఒక 10,000 20,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు 1000 రూపాయలు తీసుకొని వచ్చి మీ ఆఫీసులు చుట్టూ తిరుగుతారా చెప్పండి? మీరు అలాంటప్పుడు మిస్గైడ్ చేయకూడదు కదా అనేది మా ముఖ్య ఉద్దేశం. అది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంది, ఫస్ట్ నుంచి కూడా పాస్ పుస్తకాలు ఉన్న రైతుల పొలాలు కూడా మీరు చుక్కలు భూమని 22A లో చేర్చారనమాట. అలాంటి విషయాలు కూడా ఉన్నాయి. ఈ పక్కనున్న రైతు వీళ్ళకి 1 ఎకరా 30 సెంట్లు ఉంటే ఆ 1 ఎకరా 30 సెంట్లు తీసుకెళ్ళి 22A చేర్చారు. వాళ్ళను కూడా మీరు 22A కాదని నిర్ధారించి వాళ్ళని కూడా మామూలుగా వాళ్ళకి రెగ్యులర్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే ఇంకొక సమస్య ఏదైతే ఉందో, ఈ ఎక్సెస్ పడిన రైతులు 4 ఎకరాలు 5 ఎకరాలు ఎక్సెస్ ఎవరికైతే పడ్డాయో ఆ రైతులు క్రాప్ లోన్ తెచ్చుకుంటున్నారు బ్యాంకులు. అయ్యా నాది 7 ఎకరాల పొలం ఉంది, నాకు ఎకరాకి 1,00,000 వస్తుంది, మీరు 7 లక్షలు క్రాప్ లోన్ ఇవ్వండి అని తీసుకుంటున్నారు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.